ఈ మధ్య కావలిలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే. వాటిపైన కొన్ని విషయాలను నేను ఇక్కడ ప్రస్తావించబోతూ ఉన్నాను. నిన్న జరిగినటువంటి కావ్య కృష్ణారెడ్డి అన్నగారి ప్రెస్ మీట్ చూడడం జరిగింది. అన్నగారు మాట్లాడుతూ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, కావలిలో ఏం పని మీకు? కావలి నా అడ్డ, కావలికి ఎందుకు వస్తారు, మీకు అసలు ఏం పని అని మాట్లాడడం జరుగుతూ ఉంది. అయ్యా, ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు, మీరు కొన్ని విషయాలు తెలుసుకోకపోతే తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఒక మంత్రిగా, ఈ రాష్ట్రానికి మంత్రిగా, ఏమండి ఒక నియోజకవర్గానికో లేకపోతే ఒక విలేజ్కో పనిచేసిన వ్యక్తి కాదు ఆయన. ఒక రాష్ట్రానికి సంబంధించి మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈనాడు ప్రతిపక్ష పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం గళమిప్పుతున్నటువంటి మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజలకి సమస్యలు వచ్చినా, లేదా అధికార పార్టీ నాయకులు ఎక్కడ అవినీతి కార్యక్రమాలకి పాల్పడుతున్నా ప్రశ్నించే హక్కు మా నాయకులకే కాదు, మీకు తెలుసో లేదో ప్రజాస్వామ్యంలో మీరు తప్పు చేసినప్పుడు అడిగే ప్రశ్న సామాన్య పౌరుడి నుంచి మీడియా మిత్రులకి సైతం ఉంటుందన్న విషయాన్ని మీరు ఒక విద్యావంతుడిగా నేను మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు మీకు రాజకీయాల్లో కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు కదా, అందుకని కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా నేను తెలియపరుస్తూ ఉన్నా. పోనీ మీరు ఈ మధ్య కొత్తగా ఎమ్మెల్యే అయిపోయి సడన్ గా పైకి వచ్చేసారు కదా కావలి నియోజకవర్గంలోకి. అందుకని కావలి నాది, ఇంత మెజార్టీతో గెలిచా, అంత మెజార్టీతో గెలిచా, నేను ఒక గాల్లో గెలిచా అని చెప్పుకోవడం కాదు. ప్రతిపక్షంలో పనిచేసి ఉంటే, ఆ కష్టాలేదో నీకు తెలిసి ఉంటే ప్రతిపక్ష నాయకులు ఎలా పనిచేస్తారో తెలుసుకో ముందు. నీకేం తెలుసయ్యా? పాపం ఆ సుబ్బన్న అడుగు చెప్తాడు. ఆ అన్న ఒక మండల నాయకుడైతే పార్టీ కష్టకాలంలో పార్టీని భుజాల మీదకి ఎత్తుకొని, ఆ రోజు మీ పార్టీలో ఎవరు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించని రోజు సుబ్బన్న ముందుకొచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని ప్రజల కోసం పోరాటాలు చేసి కేసులు పెట్టించుకొని ప్రజల పక్షాన పోరాడే వాళ్ళనే ప్రతిపక్ష నాయకులు అంటారయ్యా. కావ్య కృష్ణారెడ్డి గారు, మీకు కొన్ని విషయాలు తెలియకపోతే, ఇప్పుడు అధికారం వచ్చేసింది కదా, డబ్బులు పెట్టి సీటు కొనుక్కున్నావు కదా, కాబట్టి రేపు మళ్ళీ మీరు ప్రతిపక్షంలోకి పోతే నువ్వు ఎక్కడుంటావో చెప్పగలవా? మళ్ళీ పాపం ఆ సుబ్బన్నకో ఇంకెవరికో ఆ బాధ్యతలను అప్పచెప్పేసి తమరు పలాయనం చిత్తగించేటువంటి వ్యక్తి అని చెప్పి కావలి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్నా, మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు కేసుల్లో జైలుకు పోయి వచ్చాడు, ఈయనేంది నాతో మాట్లాడేది అని అంటూ ఉన్నారు. జైళ్ళకి తప్పు చేయని వాళ్ళు కూడా పోతూ ఉంటారన్నా. ప్రభుత్వాల మీద గౌరవంతోనో, న్యాయస్థానాల మీద గౌరవంతోనో, పోలీస్ వారి మీద గౌరవంతోనో కొన్ని భరించి వెళ్ళి వాళ్ళ సచ్చీలతని మళ్ళీ నిరూపించుకుంటారు. అంత మాత్రం చేత తప్పు చేసిన వాళ్ళుగా భావించకూడదు. ఈరోజు భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అనేక కేసుల్లో మొదటి స్థానంలో ఉన్నారు అని అన్ని పత్రికల్లో చూసాం మనం ఈ మధ్య. ఆయన కూడా మీరు చెప్పినట్టు జైలుకు వెళ్ళొచ్చారు. అంత మాత్రం చేత ఆయన తప్పు చేస్తుంటే ఆయన నిరూపించుకుంటాడు. అలాంటి వ్యక్తుల్ని మీరు మీ పార్టీలో ఉన్నటువంటి మీ చంద్రబాబు నాయుడిని కూడా మీరు హేళన చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. పోతే నిన్న మీ పక్కన మొన్న మీ ప్రెస్ మీట్లో కొంతమంది మీ పక్కన కూర్చున్నారనా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు?
నిన్న కనపడలేదే, వాళ్ళందరూ ఎందుకు రాలేదు? ఏం మీరు ఒక్కరే కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడారే? దానికి సమాధానం నేను చెప్తానన్నా. వాళ్ళందరూ ఎందుకు రాలేదో కూడా నేను తర్వాత చెప్తాను. మీరు నిన్నేం మాట్లాడారంటే మీరు మాట్లాడిన మాటలకే సమాధానం చెప్తానన్నా. నేను ముందు ఏమన్నారు మీరు? కాకాని గారు ప్రతాప్ రెడ్డిని పరీక్షించి తర్వాత నన్ను పరీక్షించు, రా ప్రతాప్ రెడ్డిని పరీక్షించి నన్ను పరీక్షించు అని అన్నారు నిన్న మీరు. ఆ పరీక్షించడానికి వస్తుంటేనే మళ్ళా నువ్వెవడే నన్ను పరీక్షించడానికి రావడానికి అని అంటావు. పిలుస్తావు గౌరవంగా, మళ్ళా నీ లొసుగులు ఎక్కడ బయటపడిపోతాయోనని నువ్వెవరు నన్ను పరీక్షించేదానికి అని అంటావు. ఆయన డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కదా, అందుకనే ఏమన్నా భయపడుతున్నావా? పిహెచ్డి చేశారులే మా కాకాని గోవర్ధన్ అన్న గారు. డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నీ డిసీజ్ ఏమన్నా ఉంటే బయటపడతాయని భయపడుతున్నారా? అంటే పరీక్ష డాక్టర్లు చేస్తూ ఉంటారు. మా కాకాని గోవర్ధన్ అన్న గారు కూడా డాక్టర్ గారు కదా, అందుకని నీకున్న వ్యాధులు ఏమన్నా బయటపడతాయని భయపడుతూ ఉన్నావా? ఇంకొక మాట అన్నారు మీరు నిన్న, విప్పి చూపిస్తా అని. ఏంటన్నా, నేను ఒక మహిళగా మీరు అన్న మాటల్ని నేను రిపీట్ చేయకూడదు. అయినా కూడా అంటే నాయకుల్ని కించపరిచినట్టు మాట్లాడేస్తే వాళ్ళు అవమానంతో కింగిపోతారు, నా జోలికి రారు, నేను చేసినటువంటి తప్పిదాలు ఏమన్నా ఉంటే ప్రతిపక్ష నాయకులు ఎత్తి చూపరు, వీళ్ళని నా మాటల ద్వారా కించపరిచి మాట్లాడేసి అవమానపరిచి మాట్లాడేస్తే నా జోలికి రారు అనుకుంటున్నారేమోనన్నా. మీరు ఏంటన్నా విప్పి చూపిస్తానంటున్నారు? మీ పార్టీ వాళ్ళే మీకు విప్పేశారు కదన్నా. కావలి నాది, కావలి ఎమ్మెల్యే నేను, ఇక్కడ మీకేం పని అంటున్నారు కదా. మీ పార్టీ నాయకులే నీకు తెలియకుండా ఒక రాజ్యసభ సభ్యుడు వచ్చేసాడనా కావలికి. అన్నా కృష్ణన్న మీకే చెప్తున్నా, అప్పుడు విప్పేసినట్టున్నారు. అంటే మీకు తెలియకుండా రాజ్యసభ వచ్చింది కదా, అప్పుడు ఒకటి విప్పేసినట్టున్నారు. మీకు తెలియకుండా కావలి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చిందనా, అప్పుడు ఒకటి విప్పేసినట్టున్నారనా. మీకు తెలియకుండా ఎమ్మెల్యే అవ్వాల్సిన అతనులే పాపం ఒక చైర్మన్ పదవి వచ్చిందనా, అప్పుడు ఒకటి విప్పేసినట్టున్నారనా. ఇక ఉన్నదేదన్నా ఉంటే రేపో మాపో మంత్రి పదవి కూడా మీకు కావలికి ఏదో పాపం చాలా ట్రై చేసుకుంటున్నారన్నా. అది వచ్చిందంటే అన్నా మొత్తం విప్పేసినట్టేనా? దయచేసి మీకు ఒక సొంత చెల్లెలుగా నేను ఒక సలహా ఇస్తున్నానన్నా. చాలా సీనియర్ నాయకురాలన్నా నేను. ఇలా మాట్లాడుతూ ఉంటే ఇది కేవలం మా కాకాని గోవర్ధన్ అన్న గారి గురించి లేదు. ఒక సీనియర్ నాయకుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు సమాధానాలు చెప్పకుండా మా నాయకుల్ని అవమానపరిచే విధంగా మీ మాటలు ఉన్నాయి కాబట్టి, మీరు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పుకునే పార్టీలో ఉన్నారు కాబట్టి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా బీసీ నాయకులకి కూడా చెప్తున్నా నేను, అన్నా ఎంతమంది కావలికి ఎమ్మెల్యేలుగా పనిచేశారన్నా? ఇలాంటి మాటలు ఒక ఎమ్మెల్యే ఏ రోజన్నా మాట్లాడాడా అన్నా? అన్నా మీరు క్రమశిక్షణ కలిగిన టీడీపీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి నా సోదరులకి చెప్తున్నానన్నా, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మీరు చెప్తూ ఉంటారు కదన్నా, మాది మిలిటరీ స్కూల్ లాంటి పార్టీ అని చెప్తుంటారు కదన్నా. ఏ రోజన్నా కూడా కావలి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇలాంటి భాషని ఉపయోగించారా అన్న? కావలికే మచ్చ కదన్నా ఇలా ప్రవర్తించడం, తెలుగుదేశం పార్టీకే మచ్చ కదన్నా ఇలా ప్రవర్తించడం. కావలి ప్రజలు ఎంతో ఉత్తములుగా వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఏ టైంలో ఎవరిని ఎమ్మెల్యేగా గెలిపించాలో మేధావులైనటువంటి కావలి ప్రజలకి మంచి చేయాలి తప్ప, మంచి మాటలు మాట్లాడాలి తప్ప, అవతలో లేదన్నా ఉంటే మన సచ్చీలతని నిరూపించుకోవాలి తప్ప, ఇలాంటి హేళనైనటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు మీ పార్టీ నాయకుడికి తగునన్నానని మిమ్మల్ని అడుగుతూ ఉన్నానన్నా. అదేవిధంగా కృష్ణన్న, ఉన్నదైనా కాపాడుకోవాలంటే నేను మీకు ఒక సోదరిగా ఒక సలహా ఇస్తున్నానన్నా. మీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా
అబ్దుల్ అజీజ్ అన్న గారు కష్టకాలంలో పార్టీని భుజానికి ఎత్తుకొని జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 10కి 10 స్థానాలు గెలిపించినటువంటి ఒక మైనారిటీ సోదరుడు అబ్దుల్ అజీజ్ అన్న గారుకి మీరు మంత్రి పదవి ఇయ్యాలి అని డిమాండ్ పెట్టండి కృష్ణన్న. మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు కృష్ణన్న. మీకున్న అవకాశం ఇదొక్కటే అన్న. మీకున్నది ఏదన్నా ఉండేది కాపాడుకోవాలంటే అప్పుడు అన్ని వేసేసుకోవచ్చన్నా. మీరు విప్పిని అన్ని వేసేసుకోవచ్చన్నా. అబ్దుల్ అజీజ్ అన్న జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 10కి 10 స్థానాలు గెలిపించినటువంటి, పార్టీ కష్టకాలంలో పనిచేసి భుజాలు అరిగిపోయేలా పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ అన్న గారికి మంత్రి పదవి ఇయ్యాలి అని మీ నుంచి ఒక ప్రతిపాదన పెట్టండి అన్న. అప్పుడు అన్నీ వేసేసుకోవచ్చు. ఏమి విప్పి చూపిస్తారన్నా? మీ పార్టీ వాళ్ళే నీకు అన్ని విప్పేసి ఉంటే విప్పి చూపిస్తానని మాట్లాడుతున్నారన్నా. తగదన్నా. సోదరిగా మీకు ఆ సలహా ఇచ్చానన్నా. మళ్ళీ ఏదంటే అది మాట్లాడబాకన్నా. మీరంటే గౌరవం ఉందన్నా. ఎందుకనంటే మీ గురించి కొంత విన్నానన్నా. మీకు మహిళలన్నా, బీసీలన్నా, బలహీన వర్గాలన్నా అభిమానం అని మాత్రం నేను విన్నానన్నా. అందుకని మమ్మల్ని తిట్టాలని మేము భావిస్తున్నామన్నా. మీరు జిప్పిప్పేస్తా అన్నారు కదనా. ఇలాంటి జిప్పుగానైతే మేము కూడా సహకరిస్తామన్నా. మా నాయకులు మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు నేను జిప్పిప్పి చూపిస్తా అన్నారు కదా, ఫైల్స్ అన్నమాట ఇవి. క్వారీలు ఏమన్నా అవినీతి జరుగున్నా, లేకపోతే మీది ఏదన్నా అవినీతి జరుగున్నా చూపించాల్సింది. ఇలాంటివి కానైతే మీకు ఇలాంటి ఫైల్ కూడా ఒకటి ఉందని చెప్తానన్నా. మీరు న్యాయవంతులు, శుద్ధ పూసలు అంటున్నారు కదనా. ఇలాంటి జిప్ ఫైల్ ఒకటి చెప్తానన్నా మీకు. మీ పక్కన కూర్చో ఉన్నారు నిన్న ప్రెస్ మీట్లో. ఆయన పాపం హెలికాప్టర్ ప్రమాదంలో ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులతో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారన్న ఒక బహుజన బిడ్డ. ఆయన కష్టపడి కొన్ని ఆస్తుల్ని కూడబెట్టుకున్నారన్న. ఆ ఆస్తుల్ని మీ పక్కన కూర్చున్న వాళ్ళు కొంతమంది దోచేస్తున్నారన్న. ఆ మహిళ పాపం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉందన్నా. అలాంటి ఫైల్ ఒకటి పంపిస్తానన్నా. ఆ జిప్పు తీసి న్యాయం చేయండి అన్నా. లేదు అని అంటే మీరు అధికారంలో ఉన్నారన్నా, ఎంజాయ్ చేయండి అన్నా. అధికారాన్ని ఎంజాయ్ చేయండి. మా మీద ఎందుకన్నా దొంగ కేసులు? మా ప్రతాప్ అన్న తప్పు చేశాడా? నువ్వు అధికారంలో ఉన్నావు కదన్నా. ఒక ఉన్నత విద్యావంతుడివి నువ్వు, ఒక లెక్చరర్గా పనిచేసిన వ్యక్తివి నువ్వు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తివి నువ్వు. నీ పార్టీ అధికారంలో ఉంది. ఎంక్వైరీ ఎంక్వైరీ. ఏ ఆస్తులు దోచుకున్నా ఎంక్వైరీ అప్పుడెప్పుడో పెట్టిన కేసులు కూడా ఇప్పుడు మీరు నేను ఫైల్ చేపిస్తున్నాను అన్నారు కదన్నా. అలాగే ఎంక్వైరీ ఆయన ఆస్తులు అయితే కాపాడుకుంటాడు. ఎక్కడన్నా అన్యాయం చేసుంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చేసుకుంటాడు. అన్నీ చేసుకుంటారు కదన్నా. అధికారాన్ని ఎంజాయ్ చేయండి అన్నా. కావలి నియోజకవర్గానికి చెడ్డ పేరు తేబాకండి అన్నా. కలికి యానాది రెడ్డి గారు తెలుసా అన్నా మీకు? అన్నా తెలిసే ఉంటుందిలేనా, చదువుకున్నారు కదా. మీది కూడా అక్కడ మండలమే కదా, పక్క మండలాలే కదా. 5 సార్లు ఎమ్మెల్యే అన్న కలికి యానాది రెడ్డి 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 గారు అన్న. 5 సార్లు ఎమ్మెల్యే అన్న అంటే 5 సార్లు అన్న రెడ్డి గారు అని. నేను కూడా ఎంతో ఉన్నతంగా పనిచేశారన్నా. మాజీ మంత్రివర్యులుగా కూడా పనిచేశారన్నా. కావలికి రాష్ట్రంలోని ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చారన్నా. అదన్నా రెడ్డి గారుల పరిపాలన. ఎవరిని తోలనాడలేదన్నా. ఒక్కసారి ఆయన బయోగ్రఫీ ఇంకొకసారి మర్చిపోయి ఉంటే మీరు చదువుకోండి అన్నా. అన్నా మేము మీకు ఎంపీపీ చేసింది ఎవరన్నా? మాగుంట పార్వతమ్మ గారు అన్నా. మాగుంట పార్వతమ్మ గారు మిమ్మల్ని ఎంపీపీ చేశారన్నా. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా కాదని, అప్పటిదాకా కష్టపడి పనిచేసిన సుబ్బనాయుడు గారిని కాదని మీరు ఏమి మ్యానిపులేట్ చేశారో మాకైతే తెలియదన్నా. మీరు ఎక్కడ కూడా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో పోరాడలేదు. మీ మీద నా మీద ఒక కేసు కూడా లేదు అని చెప్తుంటారన్నా. ఎందుకు ఉంటుందన్నా? పోరాటాలంటే ఏంటో తెలిస్తే కదన్నా కేసులు ఉంటాయి. పోరాటాలంటే ఏందో తెలిస్తే కదన్నా కేసులు ఉంటాయి. డబ్బు కొట్టేసి ఎమ్మెల్యే అయిపోయావు కదన్నా. ఇంకొక ఫ్రస్ట్రేషన్లో ఉన్నావన్నా.
ఈ జిల్లాలో 1.5 సంవత్సరం కూడా కాకతలకి ఒక మంత్రిని మార్చేస్తామన్నారన్న. ఆ మంత్రి ఎవరో మాకైతే తెలియదన్నా. ఆ మంత్రి పదవి కోసం అబ్బాబ్బాబ్బా ఈ జుగల్బందీ డ్యాన్స్ చూడలేక చచ్చిపోతున్నామయ్యా. ఆ నియోజకవర్గం ఆయన ఒక డ్రామా, ఈ నియోజకవర్గం ఆయన ఒక డ్రామా, మా ఇళ్ల మీదకి దాడులు, మా మీద తప్పుడు కేసులు. ఏందయ్యా ఈ జుగల్బందీ డ్యాన్స్ జిల్లా ప్రజలకి? ఎవరన్నా ఫిక్స్ అయిపోయి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, ఎవరికో మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ఒక ఫిక్స్ అయిపోయి ఉంటారయ్యా. మీరెందుకయ్యా మీ ఫ్రస్ట్రేషన్ అంతా మీ జిల్లా, మీ నియోజకవర్గంలో మీ నాయకులు పెట్టే ఇబ్బందులకి మా నాయకుల మీద పడి ఏడుస్తున్నావేంది కృష్ణన్న? అందరు మీ నాయకులే నిన్ను ఆ పక్క ఈ పక్క పొడి చేస్తున్నట్టున్నారు. మళ్ళా ఈళ్ళేంద్రా నాయన ప్రతిపక్ష నాయకులు కూడా వచ్చి నా నెత్తి మీద పడుతున్నారు. నాకున్నటువంటి స్కిన్ డిసీజ్ అన్ని బయట పెట్టేటట్టుంటారు ఈ డాక్టర్ గారు, కాకాని గారు వచ్చి అని. ఎందుకన్నా మీకు ఫ్రస్ట్రేషను? కాబట్టి అన్నా మీకు మీరు చెప్పుకోకూడదనా ఆడి ముత్యం స్వాతి ముత్యం అని అనా. మనకి నియోజకవర్గ ప్రజలు ఏదో మంచి మెజార్టీతో గెలిపించారని మీరే చెప్తున్నారు అన్నా. మీకు ఇంకొక విషయం కూడా తెలుసలేదు, ప్రతాప్ అన్నని 2 సార్లు గెలిపించారన్న కావలి ప్రజలు. 2 సార్లు అన్న. కలికి అనాథ్ రెడ్డి గారిని 5 సార్లు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 2 సార్లు గెలిపించారన్న. అగ్రవర్ణాల ముద్దు బిడ్డగా భాషని కొంచెం ప్రజలు హర్షించే విధంగా, ఒక మగ జాతినే కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా మహిళలను చాలా బాధపడుతున్నామన్న. అయినా కూడా వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేస్తున్న మహిళా నేతలుగా మమ్మల్ని మీరు తిట్టినా సరే రేపు కావలికి వచ్చి మా నాయకుల్ని రిక్వెస్ట్ చేస్తామన్నా. మేము కూడా వచ్చి కావల్లో ప్రెస్ మీట్ పెడతామన్నా. ప్రెస్ మీటేనన్నా. మళ్ళీ ఇంకొకసారి ఏమన్నారంటే మీరు ఎస్వి రంగారావు కాకానన్న అన్నారన్న. మీ పార్టీలో మంత్రి పదవి కోసం మీరు చేసే యాక్షన్కి మీరన్నా ఎస్వి రంగారావులు పెద్ద పెద్ద అవార్డులు ఏమన్నా ఉంటే మీ పార్టీ నాయకులకి ఇవ్వాలన్నా. మా కాకానన్నకి ఎప్పుడు పోరాట వీరుడు మా కాకానన్న. మీరు జైలుకు పంపించినా కూడా తప్పుడు కేసులు పెట్టి మాకందరికి మనోధైర్యాన్ని ఇచ్చి ఏం భయపడబాకండి, ఏం బాధపడబాకండి, నేను లేనని జంకబాకండి అనని పురుషులకే కాదు స్త్రీలకు కూడా ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా కాకాని గోవర్ధన్ అన్న గారు చెప్పకూడు తిన్నాడని హేళన చేస్తారా అన్న. నాకు కిరాయి దాదా పాత సినిమా అనుకుంటా డైలాగ్ గుర్తొస్తుందన్న. రేపు మళ్ళీ అధికారం వస్తే కాకానన్న మంత్రి అవుతారు. ఇది ఒక డైలాగు గుర్తు రావట్లేదు. కొట్టానంటే దెబ్బ కింద పైన అబ్బా అనే డైలాగు ఒకటి కరెక్ట్ కాదు గుర్తు రావట్లేదనా. కిరాయి దాదా అనుకుంటా, నాగార్జున అనుకుంటా హీరో. చాలా రోజులు అయింది, చిన్నప్పుడు ఎప్పుడో చూసేసి. అట్లా ఉంటుందన్నా మా కాకానన్న దెబ్బ అన్నా. వద్దులేనా, మా నాయకుడు అంటే మాకు ధైర్యం. ఆయన ఒక మంత్రిగా పనిచేశారు, మీకు తెలియదు కాబట్టి. మీ పార్టీలో మీరు కొత్తగా వచ్చారు కదా, మీ పార్టీలో సీనియర్లు ఉన్నారన్న. వాళ్ళని అడగండి, వాళ్ళు ఏ నియోజకవర్గం అయినా పోతుంటారు, అక్కడ సమస్యల మీద మాట్లాడుతూ ఉంటారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు, పార్టీయే మాదని వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళని మీరు సలహా అడగండి అన్నా. ఇకపోతే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మన్నేమన్నా తప్పు చేస్తుంటే మీరే ఎంక్వైరీ పెట్టించండి అన్నా. ఇకపోతే అన్నా మీరు స్వాతి ముత్యం ఆణిముత్యం అంటున్నారన్నా. మీరంటే చాలా గౌరవం ఉందన్నా. మీరు ఒక లెక్చరర్గా పనిచేశారని విన్నానన్నా. తర్వాత రాజకీయాల్లో ఎంపీపీగా వచ్చారు. తర్వాత కొన్ని విషయాలన్నా కావిలికి వచ్చి మాట్లాడుకుందామన్నా. మీరు మాజీ మంత్రుల్ని ఎవరినో వాళ్ళకి మీరు బినామీలుగా ఉండి ఏదో పంగనామాలు పెట్టారని, ఒక ఈ కూటమి ప్రభుత్వానికి పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రిని ఏదో వెన్నుపోటు పొడిచారని, ఇవన్నీ కూడా కావలికి వచ్చి మాట్లాడుకుందామన్నా. అజీజ్ అన్న గారి విషయం మర్చిపోబాకన్నా. మంత్రిగా రికమెండ్ చేయండి అన్న, మీరు అన్నీ వేసేసుకోవచ్చు అన్నా. ఇకపోతే చివరిగా మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అన్న గారి గురించి ఒక మాట చెప్తానన్నా. ఆయన్ని నమ్ముకున్నటువంటి సుకుమార్ రెడ్డి గారు
ఆయన్ని ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి పెంచినటువంటి వ్యక్తి మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న. మీరు కష్టకాలంలో పనిచేసినటువంటి సుబ్బన్నని, ఎమ్మెల్యే అవ్వాల్సిన వ్యక్తిని, పాపం ఆయన ఏ స్థాయికి నువ్వు ఆయన పక్కన కూడా కూర్చోబెట్టుకోవడం లేదన్నా, కష్టకాలంలో పనిచేసినటువంటి సుబ్బన్నని. కాబట్టి మా రామిరెడ్డి ప్రతాప్ అన్న నమ్మిన వ్యక్తుల్ని ఏ స్థాయికి పెంచుతారనేది అందరికీ, కావలి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు అజీజ్ అన్న గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్ని చేసి, మేయర్ని చేసి, మైనారిటీలకి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నగరంలో కూడా ఒక సామాన్యుడికి, నాలాంటి సామాన్యులకి రాజకీయ ప్రాధాన్యత కల్పించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ అన్నని మేయర్ని చేశారు. మైనార్టీ నాయకుడిగా నెల్లూరు నగరంలో ఒక మైనార్టీని నిలబెట్టాడు మీరు. కాబట్టి ఆయన స్థాయిని కూడా అలాంటి చిన్న సామాజిక వర్గాల వాళ్ళని పెంచుతారని చెప్పి కూడా నేను చెప్తూ, డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జనతా గ్యారేజ్ రేపు అధికారం వస్తే ఇసుక అన్ని రిపేర్లు చేయబడును. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కావల్లో మాట్లాడుకుందాం.